రాజ్యసభ సభ్యులు ముగ్గురు వైసీపీకి రాజీనామా చేసిన ఉదంతంపై విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. వారు పార్టీని వదిలి వెళ్లిపోవడం టెక్నికల్ గా చెల్లుబాటు కావచ్చు గానీ నైతికంగా అది మంచిది కాదని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారు. వారి స్థానంలో నేను ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయనని బదులిచ్చారు. రెడ్ బల్బు ఉన్న కారుపై పెంచుకున్న మోజు ఒకసారి కలిగాక పోవడం కష్టమని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీని విడిచిపెట్టడాన్ని అభినందించారు. వైసీపీ నాయకులు అందరూ నేడు జీరోలుగా మారిపోయారన్నారు. చిరంజీవి వల్ల రాజకీయాల్లోకి వచ్చానని అవంతి శ్రీనివాస్ కు నేడు గుర్తుకు వచ్చిందంటే ఆయన డైరెక్షన్ జనసేన వైపు ఉందనేది తెలుస్తుందన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ ఇక కనిపించదన్నారు. అవంతి శ్రీనివాసరావు ఏదో బీజేపీ వైపు చూస్తున్నారు, ఈ రోజు పార్టీకి రాజీనామా చేశారని వార్త వస్తుంది. ఎంతవరకు నిజం? ఆయన పార్టీకి రాజీనామా చేశారని నేను కూడా చూశాను, లెటర్ చూశాను. మంచి పని చేశారు అవంతి శ్రీనివాస్. ఐ కంగ్రాచులేట్ అవంతి శ్రీనివాస్ గారు ఫర్ రిజైనింగ్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలు నాయకులు మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళు విధి విధానాలు 2019 నుంచి 2024 వరకు చేపట్టిన కార్యక్రమాలతోటి వీళ్ళంతా నాయకులు జీరో అయిపోయారు. దాంతో ఇంకా పార్టీలో ఉండటం కూడా వేస్ట్. దానికి కారణం ఏంటంటే ఇది నెక్స్ట్ టైం మళ్ళీ అసలు దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ వైఎస్ఆర్సీపీ. దెర్ ఇస్ నో స్కోప్. మా పార్టీలోకి వస్తే ఆయన ఏదో చిరంజీవి గారి మూలాన నేను ఏదో వచ్చాను, లేకపోతే అది ఏదో అంటున్నారు. స్టార్టింగ్ ప్రజారాజ్యం అంటే మనసులో మాట కొంచెం వస్తూ ఉంటుంది, కొంచెం ఆయన డైరెక్షన్ అటుపక్క ఉన్నట్టుగా అనిపిస్తుంది. పవన్ మీద ప్రేమ ఎక్కువ వస్తుందేమో అన్నట్టు. సో ఎనీవే ఇదివరకు పవన్ని కూడా విమర్శించినట్టుగా నాకు గుర్తు. బట్ విమర్శించకుండా ఉన్నది బీజేపీని ఏం అనలేదు వారు. సో బీజేపీ వస్తే ఓకే, వాట్ ఈజ్ రాంగ్? ఆయన వస్తే మాకేమి తప్పు? ఆయన వస్తే తప్పేమింది? అది మన దృష్టికి రాలేదు, నా దృష్టికి రాలేదు. ఇంకా పై లెవెల్లో ఏమైనా వచ్చిందేమో తెలీదు. బట్ ఎనీవే వస్తే వీ హ్యావ్ నో ఇష్యూస్. ఏముంది, ఆయన ఏమన్నా మర్డర్ చేశారా? ఆయన పైన ఏమన్నా ఏది దొంగ బియ్యం అమ్మేశారా? ఏం చేశారు ఆయన? అరే ఆయన మంచి వ్యక్తి అండి. ఋషికొండ ఆయన పర్యాటక మంత్రి ఉన్నప్పుడు కాదు, అప్పుడు ఆయన పాపం ఆయన ఏం చేస్తారండి? ఆయన కేవలం ఫోటో ఎయిర్పోర్ట్లో ఆయన ఫోటో వేసుకున్నారు జగన్ ఫోటోతో పాటు. అప్పుడే అనుకున్నాను ఇది పోతుందిరా అని. అలాగే పోయింది పాపం. ఆయన మంత్రి పదవి పోవడానికి కారణం ఏంటి? సెకండ్ టైం తెలుసా? ఆయన ఫోటో ఉంది, ఒకసారి వేశారు పాపం ఎయిర్పోర్ట్లో. ఈయన ఫోటో ఫ్లెక్సీ మీద వేసుకున్నారు. ఏది పర్యాటక శాఖ మంత్రిగా. తర్వాత జగన్ వచ్చాక అయిపోయింది. అవును, మంత్రి. మీరు జగన్ ప్రభుత్వ పరిపాలనలో ఒక్క మంత్రి ఫోటో ఎక్కడన్నా చూసారు అడ్వర్టైజ్మెంటు? బలెటేవారండి ఎక్కడ? బత్స సత్యబాబు గారు లేదు. లేదు మీరు చూడండి, మీరంతా మర్చిపోయినట్టున్నారు. ఏం లేదండి, ఎక్కడ లేదు. అది పర్మిషన్ లేదు. కష్టకాలం ఏంటి? పార్టీయే ఉండదు. కష్టకాలం ఏంటి పార్టీకి? వైఎస్ఆర్సీపీ పార్టీయే ఉండదు. ఏమండి అసలు అది కాదు. కరెక్టే, కష్టమైన నష్టమైన నిజాయితీగా ఉండవలసిన అవసరం ఉంది. ఎప్పుడు ఏ పార్టీలో ఆ పార్టీ పర్మనెంట్గా ఉంటుందని అనుకున్నప్పుడు ఆ పార్టీ ఉంటుందో లేదో తెలియనటువంటి పరిస్థితి. మీకు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందని? 10 years? అరే భలే చెప్తున్నారండి. అరే వై నాట్ 175 for 175 అన్నప్పుడే పోయింది అది. అమ్మ బాబు అవంతి గారు ఏమంటే పొలిటీషియన్స్కి మామూలు వాళ్ళకి డిఫరెన్స్ అదే. ఎప్పుడు రాజకీయ నేతలు మాట్లాడే అన్ని నిజాలు అనుకుంటే పొరపాటు, మారుతూ ఉంటారు. ఏది మీరు పరిస్థితులను బట్టి
మీరు అవగాహన చేసుకుని అది రైటా కాదా కరెక్టా కాదా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. వైసీపీ పార్టీ మనుగడలో ఉండదు తర్వాత మీరు చూడండి. వాళ్ళు విలీనం చేద్దామనుకున్నా కాంగ్రెస్ వాళ్ళు చేసుకోరు. ఇప్పుడు ఎవడు చేద్దామన్నా ఆ పార్టీని ఎవరు ముట్టుకోరు. చిచ్చి సమస్య లేదు.